ఏం పాట మీరే చెప్పండి. మీరు చెప్పండి భాస్కర్. ఇంకే అది కూడా మా సునీతమ్మ చెప్తారు ఏ కీర్తన అనేసి నేను పాడే ఏకాంత గుర్తురావు నాకు కూడా గుర్తురావు. ఓ ఏకాంత సేవ కీర్తన అనమాట. అంటే సుప్రభాతం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి అనమాట. సూర్యుడు కూడా శంకరాభరణం అయిపోయినాడు. చంద్రుడు స్వాగతించానండి. ఎంటర్ దాకా నేను రిటర్న్ ఆఫ్ ది ట్రాక్. నారాయణ 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 ఏకాంత जो जो दीन जन वन लोला जो जो यदुकुल तिलक गोपाल जो जो दीन जन वन लोला जो जो यदुकुल तिलक गोपाल जो जो వేదముల రత్నాల గురుసులై అమర వేదాంతమ పరంది తొట్లగా నమర నాదము ప్రణవము పాడుపై అమర ప్రణవాతమై జట పవలింపు స్వామి జో జో దీన జనవన లోలా జో జో యదుకుల తిలక గోపాల జో 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 శాంతియు మణిమయ మకుటమై మెరయ సేతులు మహారంగునై మెరయ దాంతియు కుసుమ మాలికయై మెరయ ధరలో శ్రీ వెంకటేశు రమణుడం స్వామి జో జో దీన జనవన లోలా జో జో యదుకుల తిలక గోపాల జో 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 నేను స్వామి నిద్రకు వచ్చుతున్నా, మీ నిద్రపోవచ్చు. ఆ ఉయ్యాలు ఊరుతుంటే మీరు ఈ కీర్తన పాడుతూ ఉంటే స్వామి దగ్గర ఆ ఉయ్యాలకి ఎంత ఆనందమో. ఎందుకురా అంటే అయ్యో ప్రపంచాన్ని రాజు నా స్వామి నా పప్పు మీద పడుతున్నాడు అనుకుంటుంది. అరే నా మీద తల పెట్టి పడుకుంటున్నారు నా స్వామి పరుపు అనుకుంటుంది. నేనెంత పుణ్యం చేసుకున్నా స్వామి ఈ పరుపు మీద పడుకున్నాడు. ఆ ఉయ్యాలనుకుంటుంది, ఆ నవార అనుకుంటుంది, ఆ పట్టి అది అనుకుంటుంది. ఎంత భాగ్యమో నాకు అనేసి ఆ ఉయ్యాల ఎంత ఆనందంతో స్వామి మీద పాడుతున్నాడని అది ఇంకా బహు ఆనందంతో ఆ ఉయ్యాలు ఇంకా స్పీడ్గా ఇంకా బాగా ఊగుతుంది అనమాట. అటు ఇటు అందుకని జో జో అన్నప్పుడు ఆ పక్క పోతుంది, జో జో అన్నప్పుడు ఈ పక్క వస్తుంది ఆ ఉయ్యాల. ఏకాంత సేవలో కీర్తనలు పాడుతూ ఉంటే ఏకాంతంగా ఉండే సమయం ఏమిరా అంటే ఒక చిన్న గుండు సూది కింద పడినా కూడా ఆ గుండు సూది అనుకుంటుంది అయ్యో నేను కింద పడినాను, దీని నుంచి ఏదైనా ఒక శబ్దం వస్తే భగవంతుడు లేచేస్తాడేమో అనేటువంటి ఆ సమయంలో ఆ గుండు సూది కూడా ఆ శబ్దాన్ని గట్టిగా పట్టుకొని ఉండేదే ఏకాంత సేవ. అంటే గుండు సూదికి ఏదో శబ్దం వస్తుందా? రాదు. కానీ ఆ గుండు సూది భావన అయ్యో నా వల్ల స్వామి ఇద్దరు లేచేస్తాడేమో అందుకని ఆ గుండు సూది భావన దాని శబ్దము ఎక్కడో చూస్తే దానికి తెలియకుండా గట్టిగా ఆ శబ్దాన్ని గట్టిగా పట్టుకుని కింద నిదానంగా పడుతుంది. అటువంటిది ఏకాంత సేవ. అటువంటిది ఏకాంత సేవ సమయం చాలా అద్భుతంగా ఉంటాడు. ఆ నిద్ర సమయంలో చాలా ఆనందంగా ఉంటాడు భగవంతుడు. ఎంత ప్రశాంతంగా ఉంటాడు. ఆహా ఈరోజు 1,00,000 మంది వచ్చి నన్ను చూసుంటారు.
వాళ్ళందరికీ నేను ఎంతమందికి ఆశీర్వాదం ఇచ్చాను నాకే తెలీదు, కానీ నన్ను చూసిన వాళ్ళందరూ జ్ఞానవంతులు భాగ్యవంతులు అని ఆయన అనుకుంటూ ఉంటారు. మనం దేవుని చూసి ఏం సంపాదిస్తున్నాం? జ్ఞానమా, మోక్షం, వైరాగ్యం, భక్త, శక్తి ఆయన కీర్తన వింటున్నాం. అది ఏం నేర్చుకుంటున్నాడు? సంకీర్తన భావనాన్ని మరో జన్మ లేకుండా ఏ సాధన చేయాలి, ఏ మంత్రం చేస్తే బాగుంటుంది, ఏ కీర్తన వింటే బాగుంటుంది, ఏ కీర్తనలో సాహిత్య భావం ఉంటే బాగుంటుంది అంటే జీవితాన్ని భగవంతుడు మా ప్రాజెక్ట్ ఆఫీసర్లు తీసుకెళ్తున్నాడు. మా నేను పేరు సునీత, నా భార్యనే మర్చిపోతూ ఉంటాను. నా పేరు నా భార్య తెలుసు, పేరు మర్చిపోతాను. ఒక 5 సంవత్సరాల క్రితం చిన్నగా ప్రకృతి మనల్ని చూస్తూ ఉంటుంది, ప్రజలు చూస్తూ ఉంటారు, భక్తులు చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసి మనల్ని ప్రశంసిస్తూ ఉంటారు, అద్భుతంగా వీళ్ళు చేశారు. అప్పుడు దేవుడు వాళ్ళు ఆమెకు ఆశీర్వదిస్తున్నారు కదా అనేసి అప్పుడు ఒక్క మెట్టే మనం ఎక్కుతాం. కానీ భగవంతుడు గుర్తించాడు అనుకో 4 మెట్లు పైకి ఎక్కుతాం. ఆ మాదిరి 4, 10 మెట్లు, 20 మెట్లు, 1000 మెట్లు, 1000 మెట్లు ఎక్కిపోయినామంటే ఆ వైకుంఠ నాథుడు అనుగ్రహం మన మీద ఉంది అంటే మరు జన్మ ఉండదు. అటువంటిది సంకీర్తన సాహిత్య భావన అన్నమాచార్య కీర్తనలు. సాధన చేయండి, డ్యాన్సులు ఇంకా కొత్త నూతన వరవడిలో కీర్తనలు వేయండి. భగవంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఉండాలని. శతమానం భవతి శతః పురుషः శివేంద్రాయుష్యేవేద్యతే ప్రతిష్టతి. ధాన్యం ధనం బహుపుత్రలాభం శతసమక్షరం దీర్ఘమాయుః. వెంకటపద్మావతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శ్రీకామ్యార్థఫల సిద్ధిరస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. సకల దోష నివారణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. ఉన్నత యోగ్యతా ఫల సిద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. ఉన్నత విద్యా కృపాకటాక్ష ఫల సిద్ధిరస్తు పిల్లలందరికీ. నమో వెంకటేశాయ.